నన్ను ఫాలో అవుతున్న ప్రేక్షకులకి నా విన్నపం, ఈ టాపిక్ మాట్లాడే ముందు ఒక చిన్న మహాకవి రాసిన ఒక పాటలోని ఒక భాగాన్ని చూపిస్తాను. దానికి దీనికి సారూప్యత అయితే ఉంది, భావ సారూప్యత. గురివింద ఈ సమాజం, పరనింద దాని నైజం, తన కింద నలుపు తత్వం లేదనదు సహజం. అంతే. అలాగే నిన్న 2 రోజుల నుంచి మొన్న పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక రైస్ మిల్లులో అసభ్యకర నృత్యాలు జరుగుతున్నట్లు, అవి జన సైనికులే చేసినట్టు తప్పే. ఎవరు చేసినా తప్పే. అది ఏ పార్టీ వారు కావచ్చు, నేను అభిమానించే నాయకులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, చేసింది తప్పే కాబట్టి దాన్ని ఖండించి తీరవలసిన విషయమే. కానీ కొన్ని వీడియోలు చూస్తుంటే సనాతన ధర్మం అని చెప్పుకుంటూ వస్తున్న పవన్ కళ్యాణ్ గారికి మీ సైనికులు చేసేది ఏంటి అని చెప్పేసి ఆయన్ని సూటిగా ప్రశ్నించటం, ఆ వివాదంలోకి డైరెక్ట్గా ఆయన లాగటం జరుగుతూ ఉంది. అదేమిటో అర్థం కాదు, ఎందుకో అర్థం కాదు. ఆయన ఒక 20% వరకు, 20-25% వరకు, అంటే దాదాపుగా 70 నుంచి 80 లక్షల ఓట్లు తెచ్చుకోగలిగిన వ్యక్తి. ప్రతి సాధారణ కార్యకర్తకి, ప్రతి గ్రామస్థాయి కార్యకర్తకి కూడా ఆయనకి ప్రత్యక్ష సంబంధాలు ఉంటాయా? భారతీయ జనతా పార్టీ ఉంది, 50% ఓటింగ్లో ఉంది. అంటే దాదాపుగా 60 కోట్ల మందితో మోడీ గారికి ప్రత్యక్ష సంబంధాలు ఉంటాయా? చేసిన ప్రతి దౌర్భాగ్య పనికి ఆయన తప్పుపడదామా? ఎలా కుదురుతుంది అలాగా? అందుకనే తప్పు వేసేటప్పుడు ఒకసారి ఆలోచించుకోవాలి. గురిగిందకి తన కింద నలుపు తనకు తెలియదు. గతం మర్చిపోయి మాట్లాడుతూ ఉంటారు. కొన్ని విషయాలు నేను పునశ్చరణ చేసుకుంటే, గతంలో ఒక మంత్రి గారు, ఒక ఎమ్మెల్యే గారు, కొంతకాలం తర్వాత మంత్రి కూడా అయినట్టున్నారు ఆయన, సమరాల రాంబాబు గారు. ఆయన చేసిందేంటి? ఆయన వీడియో రిలీజ్ చేశారు, భారీ ఎత్తున గొప్పగా వీడియో రిలీజ్ చేశారు. ఆయన మాట్లాడే ధోరణి, శృంగారభరిత ప్రసంగాలు ఆ వీడియోలో బట్టబయలైనాయి. అలాగే మాధవ్ గారు, గోరంట్ల మాధవ్ గారు ఎవరో ఉన్నారు కదా, ఆయన ఇవన్నీ చేసి మళ్ళీ వాళ్ళు చేసినవే మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు మీరు రాజీనామా చేయండి, మీరు చేసినవి ఏమైనా అనేది నేను ప్రశ్నిస్తున్నాను. ఇదే మరి కొంతకాలం ముందు వెనక్కి వెళితే, ఒక ముఖ్యమంత్రి గారి టైంలో గోదావరి నది మీద గోదావరి విహారీ అనే బోట్లో అశ్లీల నృత్యాలు జరిగినాయి. పెద్ద బడా పారిశ్రామికవేత్తలు కానివ్వండి, సొసైటీలో పేరుగాంచిన వ్యక్తులు కానివ్వండి, దానిలో పార్టిసిపేట్ చేశారు. కొంతమంది అరెస్టులకు దారితీసినాయి. ఇవన్నీ కూడా ముఖ్యమంత్రికి వీళ్ళందరి కనుసరణలో తీరతాయా? అలాంటప్పుడు మీ వాళ్ళని మీరు సమర్థించారా? ఏమైనా యాక్షన్ తీసుకున్నారా? లేదుగా. పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఇమీడియట్గా రాజీనామా చేసేయాలి. ఇది ఎక్కడ న్యాయం? ఇది ఎక్కడ ధర్మం? ఇలాంటివి రాజకీయాల్లో కుదరదు. ఎందుకంటే మనం చేసిన ఒకసారి లెక్కలోకి తీసుకోండి, పరిగణలోకి తీసుకొని మాట్లాడే ముందు, నింద మోపే ముందు, ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు తీసింది సాధారణ గ్రామస్థాయి కార్యకర్తలు. వాళ్ళకి ప్రతి కార్యకర్తకి అగ్రనాయకుడితో డైరెక్ట్గా కాంటాక్ట్స్ ఉంటాయని నేను అనుకోను. కానీ ఒక ముఖ్యమంత్రికి 170 మంది ఎమ్మెల్యేలతో మాత్రం ప్రత్యక్ష సంబంధాలు ఉంటాయి. మంత్రివర్గ సహచరులతో కూడా ప్రత్యక్ష సంబంధాలు ఉంటాయి. మరి అప్పుడు అంబటి రాంబాబు గారు ఇంకా సన్నిహితం ఉన్నట్టే కదా ముఖ్యమంత్రికి, ఆ రోజున ముఖ్యమంత్రికి వీళ్ళందరికీ కూడా, గోరంట్ల మాధవ్ గారు
సన్నిహితులే కదా. అవన్నీ మర్చిపోయి ఈయన తక్షణమే రాజీనామా చేయండి, ఆ? మీరు డిప్యూటీ సీఎంగా పనికిరారు, దానికి దీనికి సంబంధం ఏమిటి? ఆయన ఏం తప్పు చేశాడు? సస్పెండ్ చేసేసాడు ఆయన, పార్టీని సస్పెండ్ చేశారు, ఓవర్. ఈ తప్పు పునరావృతం కాకుండా ఆయన అందరికీ వార్నింగ్ కూడా ఇచ్చి పంపించాడు. కరెక్ట్, ఆయన చేసింది కరెక్టే. ఇవన్నీ వదిలేసి దేశంలో సమస్యలు చాలా ఉన్నాయి, పార్లమెంట్లో జరుగుతున్నాయి, పార్లమెంట్ సెషన్స్ జరుగుతున్నాయి. పెద్ద పెద్ద వాగ్బాణాలు మిత్రపక్షాలు కానివ్వండి, అధికార పక్షం కానీ విపక్ష సభ్యులు కానీ లేవనెత్తున్నారు. అవన్నీ వదిలేసేసి ఎక్కడో అశీల నృత్యం జరిగింది, దానికి ఏదో డిప్యూటీ సీఎంకి పెట్టేసి లింక్ పెట్టేసి రాజీనామా చేసేయండి. ఇవన్నీ అది అంత మంచిది కాదు, రాష్ట్రానికి కూడా క్షేమకరం కాదు. ఉంటా.